మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీకు సమాధానం కలుగుగాక. నేను ప్రార్థన గదిలో ఉన్నప్పుడు ప్రభు ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. చాలా మంది క్రైస్తవ జీవితంలో ప్రారంభము అనేది చాలా గొప్పగా ప్రారంభించారు. వాళ్ళు ఏ విధంగా ప్రారంభించారు అంటే, దేవుని సన్నిధిని రావాలని ఆశ కలిగి దేవుని యొక్క సంఘముతో మంచి సాహసం కలిగిన వారు, దేవుని యొక్క వాక్యం పైన మంచి పట్టు కలిగిన వారు వాళ్ళంట రాను రాను వారి యొక్క భక్తి జీవితము అనేది క్షీణించిపోతూ వస్తుంది. ఎందుకు వారి యొక్క భక్తి జీవితము క్షీణించిపోతూ వస్తుంది అనే విషయాన్ని ప్రభు ఒక సందేశ రూపంగా నేను ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మనకందరికీ చాలా సుపరిచితులు దేవుని యొక్క హృదయ సారుడైన దావీదు రాసినటువంటి కీర్తనలు అనేకమైనవి. దాంట్లో కొన్ని కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. 23వ కీర్తన, 40వ కీర్తన, 50వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనవి. దావీదు మహారాజు ఏ కీర్తన రాసినా కూడా అది అనుభవించి మాత్రమే రాశాడు. హల్లెలూయా. ఆ దావీదు ఒక జీవితంలో జరిగిన ఒక సంఘటన మన జీవితంలో కూడా జరుగుతూ వస్తుంది. అదేమిటో మనం చూద్దాం. కీర్తనలు 40 2-3 వచనాలు చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దావీదు మహారాజు యొక్క రాసిన కీర్తనలో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా రాస్తున్నాడు. జిగటగల ఊపి లో ఉన్నటువంటి ఆ స్థితిని గురించి రాస్తూ ఉన్నాడు. జిగటగల ఊపి ఆ యొక్క స్థితి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జిగటగల ఊబిలో పడిపోయిన వారు పైకి రావడం అనేది అసాధ్యం. వాళ్ళు పైకి రావాలంటే ఒక వ్యక్తి వారిని పట్టుకొని లాగేవారుగా ఉండాలి. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని మనము ఆలోచిస్తే,
జిగట గల ఊపిలో ఉన్న వ్యక్తిని లాగాలంటే ఆ ఊపి కంటే దాంట్లో పడిపోయిన వానికంటే బలవంతుడై ఉన్నప్పుడు తప్ప ఆ వ్యక్తిని లాగలేము. చాలా మంది కూడా జిగట గల ఊపిలో పడినప్పుడు వారికి అంటే వారి స్వతహాగా రావాలని ఆశపడతారు, కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు బయటికి రాకుండా దాంట్లోనే ఉండిపోతూ ఉంటారు. ఇక్కడ దావీదు మహారాజు ఒక విషయం చెప్తా ఉన్నాడు. జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నడుగులు స్థిరపరచు. ఆయన నన్ను పైకి లేవనెత్తును. అర్థమేంటి అంటే దావీదు మహారాజు యొక్క స్థితిని, ఆయన పరిస్థితిని, ఆయన చేసినటువంటి యొక్క తప్పిదములు లేదా పాపంలో పడి ఉన్న దావీదు మహారాజు పైకి రావడానికి తాను ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ అది ఆయన వల్ల కాలేదు. ఎందుకని దావీదు మహారాజు యొక్క కీర్తన రాస్తూ వచ్చాడు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆలోచిస్తే 2 సమూయేలు 11 అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. వసంత కాలమున రాజులు యుద్ధముకు పోవలసిన వారిగా ఉంటున్నారు, కానీ దావీదు మహారాజు అంట తను యుద్ధము పోకుండా తన సైనికులను, యుద్ధ వీరులను యుద్ధాన్ని పంపించాడంట. కానీ దావీదు మహారాజు ఒక్కడే రాజ్య నగరిలో నిలిచి ఒంటరిగా ఉంటున్నాడు. దావీదు మహారాజు ప్రతి యుద్ధములో ఆ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కానీ వసంత కాలంలో జరగవలసిన యుద్ధములో మాత్రము దావీదు గారి యొక్క పాత్ర ఎంత మాత్రం లేదు. దావీదు యుద్ధం పోకుండా రాజ్య నగరిలో విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఒక్కనొక రోజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సాయంత్రకాలమందు ఆయన పండుకున్నటువంటి పడక మీద నుంచి లేచి రాజ్య నగరి మిద్దె మీద నడుచుకుంటూ తిరుగుతున్నాడంట. ఆ నడుస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు చేయవలసిన పని ఏమిటి? ఒంటరి ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి, దేవుని గణపరించాలి, దేవుని యొక్క మాటలు ధ్యానించాలి. కానీ దావీదు మహారాజు కనుదృష్టి, దావీదు మహారాజు యొక్క హృదయము, దేవుని పైన ఉన్నటువంటి ఆ యొక్క హృదయము, ఆ యొక్క కనుదృష్టినంట సాతాను దావీదు యొక్క కనుదృష్టిని తిప్పివేసిందంట. ఎలా తిప్పివేసింది చూద్దాం. ఆ యొక్క రాజ్య నగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయొక్క స్త్రీ కనబడెను. ఆమె బహు సుందరవతైన ఇవిడను చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక 1 దూతను పంపెను. అతడు వచ్చి
ఆమె ఎలియాము కుమార్తెయు ఇత్యుడగు ఊరియగు భార్యనై బత్షెబని తెలియజేసింది. దావీదు యొక్క మిద్దె మీద నుంచి కిందికి చూశాడంట. కిందికి చూసినప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. స్నానం చేయగానే స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీ పైన దావీదు మహారాజు యొక్క మనసు పడిందంట. ఆమె ఎవరు, ఆమె ఎవరి కుమార్తె, ఆమె ఎవరి భార్య అని తన దగ్గర ఉన్నటువంటి సైనికునికి తెలుసుకొని రమ్మని చెప్పాడంట. ఈ సైనికుడు రాజుగారి యొక్క మాట విని పరుగో పరుగు అంటూ సమాచారం అంతా సేకరించి రాజుగారి వద్దకు తీసుకుని వచ్చాడు. ఇది గమనించాడు. రాజుగారు చెప్పినప్పుడు ఈ సైనికుడైనా అనాలి కదా, రాజా నువ్వు దేవుని చేత ఏర్పరచబడినాక రాజువు, అలాంటి నువ్వు ఇలాంటి పాపం చేయడము తప్పు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేడు అంటే రాజుకు ఎదురు మాట్లాడితే ఏమవుతుందో అని భయపడవచ్చు. ఆ సమాచారం తెలుసుకున్న రాజు 11:4 ఒక మాట ఉంటుంది. సమూయేలు గ్రంథము 2 సమూయేలు 11:4. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎదుకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. దావీదు మరి చెప్పాడు, ఆమెను పిలువనంపుని అని చెప్పినప్పుడు బత్షెబ రాజు వద్దకు వచ్చింది. అప్పుడు బత్షెబని చెప్పొచ్చు కదా, రాజా నువ్వు దేవుని సేవకునివి, ఈ రాజ్యములు అందరూ అంటారు దావీదు అనే రాజు దేవునితో మంచి స్నేహం కలిగి ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉంటాడయ్యా. ఇలాంటి పాపం చేసి నువ్వు దేవునికి దూరం కావద్దు అని బత్షెబ కూడా చెప్పలేకపోయింది. గమనించండి. ఓ నా ప్రియ స్నేహితుడా, నువ్వు కూడా పాపలు పడిపోయావేమో. నీకు మంచి భార్యను దేవుడు ఇచ్చాడు. ఓ తల్లి, మంచి భర్తను దేవుడు నీకు ఇచ్చాడు. నీ భర్తను నువ్వు మోసం చేస్తున్నావేమో. ఓ నా సహోదరుడా, నీ భార్యని మోసం చేస్తున్నావేమో. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు విరోధంగా పాపం చేస్తున్నావేమో. దావీదు ఆమెతో శయనించెను. అంటే ఒక భయంకరమైన జేటగల ఊబిలో కూరుకుపోయాడు. దావీదు మహారాజు చేసిన పాపమును బట్టి దావీదు మహారాజు ఎన్నో కోల్పోతూ వచ్చాడు. ఆ పాపం చేస్తూ కూడా దావీదు మహారాజు అంట మందిరానికి వెళ్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. కానీ దేవుడు మాత్రము దావీదు యొక్క ఆరాధన అంగీకరించలేడు. దేవుడు మాత్రము దావీదు యొక్క ప్రార్థన వినలేడు. నువ్వు కూడా పాపం చేస్తూ సంఘానికి వెళ్తున్నావేమో, వ్యభిచార కార్యములు చేస్తూ దేవుని ఆరాధిస్తున్నావేమో, బలలో చేయవేస్తున్నావేమో. ప్రియుడ, ఇది నీకోసమే దేవుడితో మాట్లాడుతున్నాడు.
ఒకప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడేవాడివి, ఒకప్పుడు దేవుని గురించి చెప్పాలని ఆలోచనలు పుట్టేది. ఆ యొక్క వ్యభిచారం వలన పడిపోయావు, నువ్వు చెడిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, సంఘానికి కూడా దూరం అయిపోయావు. దావీదు మహారాజు కూడా దేవునికి దూరం అయిపోయాడు. ఎంతో బాధ, ఎంతో వేదనతో దావీదు మహారాజు జీవిస్తూ వచ్చాడు. దావీదు మహారాజు అనుకున్నాడు, చేసిన పాపం ఎవరికి తెలియకపోవచ్చేమో అనుకున్నాడు. కానీ పరలోకమందున్న దేవుడు చూశాడు. నువ్వు చేసే పాపము భూమిపై ఉన్న ఏ మనిషికి తెలియకపోయి ఉండవచ్చు, కానీ నువ్వు చేసే పాపము, నువ్వేసే ప్రతి అడుగు పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. ప్రియుడా, దేవునికి భయపడవా? కానీ దావీదు మహారాజు ఆ చేసిన ఒక్క తప్పిద వలన ఎంతగానో నష్టపోయాడు. దావీదు మహారాజు చేసిన పాపము తన కుటుంబానికి శాపంగా మారింది. నువ్వు చేసిన పాపం వలనే నీ కుటుంబము దిగజారిపోతుందేమో, నువ్వు చేసిన యొక్క పాపం వలన నింటిలో శాంతి, నెమ్మది, సమాధానం లేక ఉంటుందేమో. దావీదు మహారాజు చేసిన పాపం వలన ఇంటిలో శాంతిని కోల్పోయాడు, హృదయంలో సమాధానం కోల్పోయాడు. గమనించాడు. కానీ నా ప్రభు ఒక ప్రవక్త ద్వారా తెలియజేశాడు, దావీదో, నువ్వు తప్పు చేసావయ్యా, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తావు. నువ్వు బెత్షెబతో మాత్రమే తప్పు చేయలేవు, నీతిమంతుడైనటువంటి బెత్షెబ యొక్క భర్తను కూడా నువ్వు చంపేశావయ్యా. ఒక్క గొర్రె బదులుగా నేను 4 గొర్రెలు తీసుకునేదను అని దేవుడైన యెహోవా తన యొక్క ప్రవక్త ద్వారా చెప్తూ వచ్చాడు. దావీదు మహారాజు చేసిన వ్యభిచారం వలన అది కప్పిపుచ్చుకోవడానికి ఆడిన అనేకమైన నాటకాలు మనం చూస్తూ ఉంటాము. బెత్షెబ యొక్క భర్తను కూడా చంపేసింది ఎవరంటే దావీదు మహారాజు. యుద్ధములో ఉన్నప్పుడు యూరి యొక్క చేతిలో ఒక చిట్టి పెట్టి పంపించాడు. ఆ చిట్టి చదివినటువంటి ఆ యొక్క యుద్ధంలో ఉన్న ఒక యుద్ధవీరుడు యూరియను చంపేశాడు. నువ్వు కూడా చూడు నా సహోదరుడా, దేవుడు నీకు మంచి భార్యను అనుగ్రహించాడు. నీ భార్యతో మాత్రమే సుఖపడు, కానీ పక్కవాని భార్య పైన నువ్వు ఆశపడుతున్నావంటే దావీదు మహారాజు ఎదుర్కొన్న సమస్యలు నువ్వు కూడా ఎదుర్కొంటావు. జాగ్రత్త నా ప్రియ స్నేహితుడా, మీరు గమనించండి. బైబిల్ చెప్తుంది, మనుష్యుడు అంట ఏదైనా ఒక పాపం చేసిన దాని నుంచి త్వరగా బయటికి రావచ్చంట. దొంగతనం చేసిన, నరహత్య చేసిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే దానికి అవకాశము 100% ఉంటుంది. కానీ ఒక వ్యభిచారం గల మనసు గలవారు
వాళ్ళు వదిలిపెట్టాలనుకుంటారు కానీ వదిలిపెట్టలేక సతమతం అవుతుంటారు. అందుకని ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం, మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఊరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడరు. గమనించండి, సొలొమోను మహారాజు తనకు జ్ఞానమంతా కూడా, తనకున్న అనుభవం అంతా కూడా ప్రసంగి గ్రంథంలో చూపిస్తాడు. సొలొమోను అంటున్నాడు, ఎవడైనాను స్త్రీ యొక్క వలలో చిక్కబడినట్లయితే వానిపైన దేవుని యొక్క దయ ఉంటే వారు తప్పించుకుందునేమో, పాపాత్ములు దానిలో చిక్కబడుతురు అని సొలొమోను మహారాజుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే, వలలో పడినటువంటి చేప లేదా గాలానికి పడిన చేప ఒకవేళ కొట్టుమిట్టాడి తప్పించుకొని ఆ నీటిలో పడి వెళ్ళిపోవచ్చుమో కానీ స్త్రీ అనే వలలో పడిన వాడు తప్పించుకునుట అసాధ్యము. అది ఒక భయంకరమైన చిగటగల దొంగ ఊపి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, చిగటగల దొంగ ఊపిలో ఉన్న నన్ను నన్ను పైకి లేవనెత్తింది నా ప్రభువే అని చెప్తా ఉన్నాడు. దేవుడికి మరొక అవకాశం ఇస్తున్నాడు ఒక సహోదరుడు. రెండు 12, 13, 14, 15 సంవత్సరములు, 16, 17 సంవత్సరములు నీకున్న భక్తి ఇప్పుడు నీకు లేదు, దిగజారిపోతున్నావు అంటే కారణము నువ్వు వ్యభిచారములో ఉన్నావు గనుక, నువ్వు దేవుడు వద్దు అన్నదాన్ని ఆశపడి ఆమెతో సావాసం చేస్తున్నావు కనుక దినదినము ఆత్మీయంగా దిగజారిపోతున్నవే కానీ దేవుని మందిరానికి వెళ్ళడం మర్చిపోవట్లేదో, వాట్సాప్ స్టేటస్లో దేవుడి యొక్క వాక్యం పెట్టడం మర్చిపోవట్లేదో, దేవుని సేవకులకి వందనం చెప్పడం మర్చిపోవట్లేదు, దశభాగాలు ఇవ్వడం మర్చిపోవట్లేదు. కానీ నీ యొక్క హృదయంలో దేవుడే లేడు. అలాంటప్పుడు దేవుని యొక్క సన్నిధి ఇలా అనుభవించగలవు. ఇది మంచి అవకాశం నా ప్రియ స్నేహితుడా. వ్యభిచారములో నుంచి నువ్వు పైకి రావాలని ప్రభువే నీ పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి నుంచి తీర్మానం తీసుకుని ప్రభువా నన్ను క్షమించు అంటే నీ యొక్క బలహీనతలో ప్రభువే బలము అనుగ్రహించి ఆ పాపాన్ని జయించే విధంగా నేను ప్రోత్సహిస్తాడు. ఆమె ఆ పాప